సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు బ్యాంక్ యాస్పిరెంట్. ఇది వచ్చేస్తే జూన్ 17th రోజుది. 15th రోజు ఫాదర్స్ డే. ఒక చిన్న సర్ప్రైజ్ మా ఫాదర్కి ఇచ్చాను. అది నేను మీ ప్రీవియస్ వీడియోలో చెప్పానో లేదో నాకు గుర్తులేదు. ఒక వ్యాలెట్ అండ్ కీ చైన్ మీద డాడీ నేమ్ ప్రింట్ చేయించి ఇచ్చానన్నమాట. ఒక సింపుల్ బర్త్డే ప్రజెంట్ లాగా. హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్. ఎప్పుడు ఫోటో ఫ్రేమ్స్ అలా ఇస్తూ ఉంటుంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కైండ్ ఆఫ్ ఇంత మంచి ప్రజెంట్ ఇస్తాను అని చెప్పి. సో హీ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఐ వాజ్ ఆల్సో హ్యాపీ. అండ్ దెన్ ఇంకా 15th రోజు ఐ జస్ట్ క్యాజువల్గా అట్లా టైం స్పెండ్ చేసేసినట్టున్నా, లంచ్ చేసుకొని తినడము ఎక్సెట్రా ఏం చేయలేదు అనుకుంటా. గ్యాలరీలో చూస్తే 15th రోజు ఓన్లీ డాడీకి ఇచ్చిన ప్రజెంట్ని డాడీకి ఇచ్చిన ప్రజెంట్ని వీడియో తీయడం వరకే ఉండింది. ఇంకేం చేయలేదు. 16th రోజు కూడా ఏం చేశానో ఏమో నాకు గుర్తులేదు. మళ్ళీ గ్యాలరీలో ఏం రికార్డ్ చేసినట్టు లేదు. ఇంకా 17th రోజు వచ్చేస్తే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట. ఐ థింక్ సో 16th ఈజ్ సండేనా ఏమో అండి, చూస్తాను. 17th నుంచి మండే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశాను. సో 16th మేబీ సండేనే అనుకుంటున్నా. అండ్ 17th రోజు ఈవినింగ్ 7 o'clock అట్లా కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశాను చదవడం. అండ్ 6 నుంచి 7 వరకు 1 hour చదివాక 7కి మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇట్లా స్కిన్ డాక్టర్ దగ్గరికి అని చెప్తే ఇంకా వెళ్ళాము. ఇందాక మీకు ఆ క్లిప్స్ చూపించింది హాస్పిటల్లో. అండ్ ఇది బయట పద్మావతి నగర్ అన్నమాట, నంద్యాలలో. ఇంటికి వెళ్తున్నాం రిటర్న్. అండ్ ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్గా పాస్తా తిన్నాను అనమాట. దిస్ ఇస్ నాట్ హోమ్ మేడ్, బయట ఇన్స్టెంట్గా రెడీమేడ్గా దొరికేదన్నమాట. అండ్ 15th రోజు రిలీజ్ అయిందో 16th రోజు రిలీజ్ అయిందో ఐ డోంట్ నో. IBPS కొత్త క్యాలెండర్ వచ్చిందన్నమాట. సో ఇవి డేట్స్ రాసి పెట్టుకున్నాను లైన్ వైజ్గా. అంటే ముందు ప్రీస్ తర్వాత మెయిన్స్ అట్లా రాసుకోకుండా లైన్ వైజ్గా ఎలా వస్తే అలా నీట్గా రాసుకొని పెట్టుకున్నా. మీకు కూడా క్లారిటీగా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా డాడీకి హాస్పిటల్లో ఒక కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చెకప్ అలా చేసుకోవాలి అని అంటే మా ఎన్జిఓస్ కాలనీలోనే ఉన్న విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చామన్నమాట. మార్నింగ్ అరౌండ్ 10, 11, 12 ఆ టైంకి అంతా నాకు హాస్పిటల్ తిరగడం చెకప్కి దీనికే సరిపోయింది. అండ్ సమ్వేర్ అరౌండ్ ఈవినింగ్ అలా మళ్ళీ కరెంట్ అఫైర్స్ చదువుతున్నట్టున్నాను. అండ్ మీరు అక్కడ చూస్తుంటే గమనిస్తున్నారా, డైమండ్, సఫైర్, ఎమరాల్డ్ అండ్ రూబీ. అంటే సఫైర్ అంటే బ్లూ, రూబీ అంటే పింక్, ఎమరాల్డ్ అంటే గ్రీన్, డైమండ్ అంటే ఆ ఎల్లో కలర్ ఉన్న హైలైటర్స్ అన్నమాట. ఈ 4 ఎక్కువగా అంటే మా స్కూల్ గుడ్ షెపర్డ్ స్కూల్ అనమాట, నంద్యాలలో ఎన్జిఓస్ కాలనీలో ఉంటుంది. మా హౌస్ డ్రెస్సెస్ అని అంటారు కదా, ఎవ్రీ మండే మేము హౌస్ డ్రెస్ వేసుకోవాలన్నమాట. సో ఈ 4 కలర్సే ఉండేవన్నమాట స్టూడెంట్స్కి. నాది సఫైర్ ఉండింది. నాకు స్కూల్ టైంలో తెలీదు వై ఈజ్ దిస్ ఓన్లీ ఈ 4 కలర్సే ఎందుకు ఫేమస్, దీనికే ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది తర్వాత తెలిసింది. ఇప్పుడు తెలుసుకున్నా. అది ఎట్లా అంటే, నేను ఎన్జిఓస్ కాలనీలోకి వస్తూ ఉంటే ఒక స్కూల్కి ఈ 4 కలర్సే ఏమంటాం మనము, కారిడార్లో అవి దాని పేరు ఏమంటాం అబ్బా గుర్తు రావట్లేదు. కోతులు రాకుండా వేసుకుంటే గ్రిల్స్ వేసుకుంటారు కదా. సో ఆ గ్రిల్స్కి ఈ 4 కలర్సే ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క కలర్. ఐ థాట్ వై ఓన్లీ దీస్ 4 కలర్స్ ఆర్ దాట్ మచ్ ఇంపార్టెంట్ అని అనిపించి నేను గూగుల్ చేసా. నాకు ఈ హౌస్ నేమ్స్ గుర్తున్నాయి కదా, ఆ కలర్ నేమ్స్ వై సఫైర్, రూబీ అండ్ ఎమరాల్డ్ ఆర్ ఫేమస్ అని చెప్పి చేస్తే ఐ గాట్ టు నో దట్ దే ఆర్ ది ప్రెషియస్ డైమండ్స్ అన్నమాట. ప్రెషియస్ స్టోన్స్. ఇన్ఫ్యాక్ట్ ఆ 4 కలర్స్ ఉన్న స్టోన్స్ చాలా ప్రెషియస్ అండ్ మంచి వాల్యుబుల్ డైమండ్స్ ఆర్ స్టోన్స్ అంట. సో అందుకు అలా పేరు వచ్చింది. సో నేను ఆ హైలైటర్స్ కూడా వెనకాల బ్లీడ్ అవ్వవు అనమాట. అంటే మనం A4 షీట్లో పైన హైలైట్ చేస్తే వెనకాల కనిపిస్తుంటుంది వేరే నార్మల్ తక్కువ క్వాలిటీ ఉన్న హైలైటర్స్ అయితే. నేను ఎక్కడో యూట్యూబ్లో స్టేషనరీ హాల్స్లో ఒక వీడియోలో చూశాను. ఒక అమ్మాయి ఇట్లా యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే షీ సెడ్ ఇది బ్లీడ్ అవ్వవు A4 షీట్లో వెనకాల కనిపించవు అని. సో ఐ థాట్ నాకు అట్లా బ్లీడ్ అవ్వనివే కావాలి, మంచిగా కనిపిది కదా వెనకాల కనిపిస్తే ప్రింట్ అని చెప్పి గూగుల్ చేసి తీసుకున్నాను అనమాట. 400, ఆ 4 కలిపి 420 సంథింగ్ అరౌండ్ అట్లా పడింది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 100, ఈచ్ 100 అనమాట. బట్ వర్త్ ఇట్, మంచిగా ఉంది. అసలు వెనకాల ఇంత కూడా బ్లీడ్ అవ్వట్లేదు, బాగుందనమాట. మీరు చూస్తున్నారు కదా, జస్ట్ నాకు ఆ 2 పేపర్స్ డైలీ కరెంట్ అఫైర్స్, ఆ షార్ట్ నోట్స్ 2 పేపర్సే వస్తుంటుంది. ఆ 2 పేపర్స్కి కూడా నేను అంత బాగా హైలైట్ చేసుకోగలుగుతున్నాను అంటే దట్ ఈస్ ద రీజన్ అనమాట. అండ్ ఇది వచ్చేస్తే నిన్న నైట్ 17th రోజు నైట్ 17th
17థా? వాట్? 17థే అనుకుంటా. ఏమో తెలీదు. ఈ రోజైతే 18th అండి. ఇప్పుడు నేను ఇది వీడియో రికార్డ్ చేస్తున్నది 18th. సో నిన్న నైట్ నాకు నిద్ర రాక ఐ థాట్ చాలా రోజులైంది అసలు ప్రిలిమ్స్ మాక్ రాయక. సో రాద్దాము స్కోర్స్ ఎంత ఉంటాయో అని. నాకు డైరెక్ట్ మాక్ రాయడం కన్నా ఐ థాట్ ఇట్లా బండిల్ పీడిఎఫ్ కోర్స్ని ట్రై చేద్దాం. క్వాంట్ రీజనింగ్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ అవుతుంది, టచ్లోకి వస్తే రేపు రాయొచ్చు అని చెప్పేసి అలా కొంచెం రాశాను. రీజనింగ్ బెటర్గానే పర్ఫామ్ చేశా, ఇంగ్లీష్ కూడా కొంత మంచిగానే పర్ఫామ్ చేశా. మంచి పర్సంటైల్ వచ్చింది, మీరు చూశారు. క్వాంట్ అయితే స్టార్ట్ చేసా, బట్ నాకు ఆ డిఐస్ అవి కొంచెం కష్టంగా అనిపించేసరికి ఇంకా నేను వద్దని క్విట్ చేసేసా క్వాంట్ సెషన్ అయితే. ఇంకా రేపటి నుంచి నేను ఫుల్ లెంత్ మార్క్స్ రాయడం స్టార్ట్ చేస్తాను అనమాట ఎన్ఎస్సిఎల్ ఏఓకి. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దిస్ సిరీస్ అనమాట. ఎందుకంటే కొత్త క్యాలెండర్ వచ్చింది కాబట్టి నేను జూన్ 20 నుంచి కొత్త ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాను. లైక్ జూలైలో 20 జూలైకి 20 జూలై ఎన్ఐసిఎల్ ఏవో ఉందన్నమాట. సో ప్రిలిమ్స్ అండ్ ఆగస్ట్ 31 మెయిన్స్ ఉంది. సో దానికోసం నేను ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాను అన్నమాట జూన్ 20 నుంచి.